అండి ఎంత ఫాస్ట్‌గా ఎళ్ళానో అంత ఫాస్ట్‌గా ఇంటికైతే వచ్చేసాను. చిన్న పని ఉండడం వల్ల. సో, ఇంకా ఎలాగో వెళ్ళట్లేదు కదా! ఇంక ఈరోజే అన్ని పనులు కంప్లీట్ చేసేసుకుందాం అనేసి ముందైతే బట్టలన్నీ మడత పెట్టేద్దాం. చాలా స్టాక్ ఉండిపోయింది. ఇవాల్టియి అయితే ఇంకా కొంచెం తడి తడిగా ఉన్నాయి. అవి కాకుండా నిన్నటివి మొత్తం అన్నీ ఫోల్డ్ చేసి పెట్టేద్దాం. అలాగే ఈరోజు కొన్ని బట్టలు ఫిల్టర్ చేద్దాము. స్టాక్ అయితే వేసుకొని వేస్ట్‌గా పడున్నాయి. అవన్నీ తీసేద్దాం. అలాగే నిన్న బ్లౌజు, శారీ కూడా ఇక్కడే పడేసాను. సో, నైట్ లేట్‌గా వచ్చాను కదా అనేసి ఇంకా అవన్నీ సర్దుకుంటున్నాను అనమాట. ఏంటో తొందరగా అయిపోవాలి పని అనుకున్నప్పుడే డిలే అయిపోతాయి. ఎందుకో తెలియదు. సో, మాకైతే నరదిష్టి అయితే చాలా ఉంటదండి. ఏది చేసుకున్నా మాకు ఫస్ట్ ఆ నరల గోల ఎక్కువ ఉంటది. అందుకే మాకు ఏది చేసుకున్నా సరే ఇలాగ ఏదో ఒకటి ఆటంకాలు అనేవి అడ్డుపడుతూ ఉంటాయన్నమాట. సో, అవన్నీ ఇక నుంచి దేవుడి దయ వల్ల అన్నీ తొలగిపోయి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా అవన్నీ సర్దుకుంటున్నాను. అవన్నీ పట్టించుకుంటూ ఉంటే బుర్ర పాడే అవుతుంది. కాకపోతే పట్టించుకోకుండా ఉండలేమంతే. సో, మనం కరెక్ట్‌గా మంచిగా ఉంటే అన్నీ మంచిగానే జరుగుతాయని అనుకుంటున్నాను. సో, ఎవరి పాపాన వాళ్ళే పోతారు. సో, ఇంక శారీ అయితే ఇది ప్రీప్లీట్ చేసుకున్నాను కదా! అది కూడా ఇక్కడే పడేసాను నైటు. శుభ్రం నలిగిపోయినట్టు అనిపించింది. సో, ఇవన్నీ మడత పెట్టేటప్పుడు నా ఫేస్ అంతా ఎలా అయిపోయిందో చూడండి. ఇంకా కొన్ని బట్టలు అయితే తీసేసాను. అవి టెంపుల్‌కి పట్టుకెళ్ళి ఇచ్చేయాలి. సో, అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.